14 ఏళ్ల కుర్రాడు 12 ఏళ్లకే రంజీ ట్రోఫీ 14 ఏళ్లకే ఐపీఎల్లో సెంచరీ ఒక్క ఆటతో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారత క్రికెట్లో మరో సచిన్గా పేరు సంపాదించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ చరిత్రలో ఊచకోత అంటే ఏంటో సరైన అర్థాన్ని చెప్పాడు. ఒక్క ఆటతోనే లక్షలాది మందిని తన ఫ్యాన్స్గా మలుచుకున్నాడు. అతనే వైభవ్ సూర్యవంశీ. బీహార్కు చెందిన ఈ బుడతడు చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువతో ఆటను కొనసాగించి చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అటువంటి వైభవ్ గురించి, అతని జీవితం గురించి న్యూస్ 360 ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. దాంతోపాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు అందించే విశ్లేషణను కూడా చూద్దాం. కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు వైభవ్. ఇక ఐపీఎల్ చరిత్రలో అటు ఒక సువర్ణ అధ్యాయాన్ని తన కోసం లిఖించుకున్నాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాధేశాడు. కనీ విని ఎరగని రీతిలో విధ్వంసాన్ని సృష్టించాడు. హేమాహేమి బౌలర్లను సైతం ఊతికారేస్తూ ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్గా, అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఇప్పుడు ప్రజెంట్ వైభవ్ సూర్యవంశీ గురించే ప్రతి ఒక్క నోట డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే సచిన్ తర్వాత మళ్ళీ అలాంటి క్రికెట్ వీరుడు పుడతారా అనుకున్నారు. ఆ తర్వాత రకరకాలుగా వస్తూ ఉన్న చిన్న వయసులో ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో సచిన్ పేరు తప్పితే ఇంకెవరి పేరు లేదు భారతదేశం తరపు నుంచి మనం అనుకుంటున్న నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అసలు ఐపీఎల్లో నిజంగా మా వాళ్ళు అన్నట్టుగా ఊచకోత కోసారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆ ప్లేయర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకి సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం సుధీర్ గారు. లాంగ్ టైం అండి, మూవింగ్ ఆన్ అండి, చెప్పండి. ఓకే, ఏంటి అసలు ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా మొత్తం ఇండియా క్రికెట్ అభిమానులను తన చుట్టూ తిప్పేసుకున్నాడు. ఏంటి మ్యాజిక్? ఒక్కసారి ఆ ప్లేయర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క లైన్ చెప్పాలంటే టాక్ ఆఫ్ ది క్రికెటింగ్ వరల్డ్ అయినాడు. ఓన్లీ ఇండియాలోనే కాదు, క్రికెట్ ఎక్కడెక్కడైతే ఇష్టపడుతుంటారో, ఎక్కడైతే క్రికెట్ అయితే ఆడుతుంటారో అక్కడ అంతటా కూడా ఒక టాక్ అయిపోయినాడు ఇప్పుడు ఈ మధ్యలో. అండ్ చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు, అందులో డౌటే లేదు. బికాస్ ఆ స్పెషల్ టాలెంట్ అతనికి ఉంది. అండ్ దానికి ఉదాహరణ ఒక ఫెంటాస్టిక్ సెంచరీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సంధ్య, దట్టు అగైనెస్ట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అటాక్స్ ఈ పర్టికులర్ సీజన్ లో మనందరికీ తెలుసు. గుజరాత్ టైటన్స్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అండ్ మంచి అటాక్ ఉంది బౌలింగ్ లో వాళ్ళకు. సో అటువంటి అటాక్ పైన ఒక వండర్ఫుల్ సెంచరీ సాధించాడంటే ఒక మామూలు టాలెంట్, ఒక టాయిల్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాజస్థాన్ రాయల్స్ యొక్క మేనేజ్మెంట్ ను మెచ్చుకోవాలి. ఎందుకంటే బికాస్ అటువంటి 12-year ఓల్డ్ ప్లేయర్ ను తీసుకోవడం అనేది కూడా ఆ మేనేజ్మెంట్, ఆ ఫ్రాంచైజ్ చూపించినటువంటి ధైర్యం అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. సో అద్భుతంగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. బికాస్ మరొకటి ఏంటంటే ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి కోచ్ కూడా ఎవరు కాదు, ఒకప్పటి లెజెండరీ క్రికెటర్ అండ్ ఇండియా కూడా మెయిన్ కోచ్ గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు సంధ్య. సో ద్రావిడ్ ఉండడం అనేది నేను అనుకుంటాను ఒక బిగ్ ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఇప్పుడు మనం ఎంతమంది యంగ్ క్రికెటర్స్ అయితే చూస్తున్నాము, జైస్వాల్ కానివ్వండి, శుభ్మన్ గిల్ కానివ్వండి, ఐ థింక్ చాలా మంది పృథ్వీ షా తీసుకోవచ్చు మీరు. వీళ్ళందరూ కూడా ద్రావిడ్ గ్రూమ్ చేసినటువంటి క్రికెటర్సే. ఎందుకంటే ద్రావిడ్ ఇండియాకు బిగ్ టీమ్ కు కోచ్ కాకముందు అతడు అండర్-19, అండర్-16 కోచెస్ టీమ్స్ కు కోచ్ గా ఉన్నాడు. అండ్ ఈ వాంటెడ్ టు బి యాక్చువల్లీ అండర్-19 టీమ్స్ కోచ్ గా ఉండడం ఇష్టపడ్డాడు. సో అటువంటి ద్రావిడ్ హ్యాండ్స్ లో ఉండడం అనేది సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడు. అండ్ ద్రావిడ్ కూడా ఆ ఇన్నింగ్స్ తర్వాత చెప్పాడు కూడా సంధ్య, అతన్ని ఒక ప్లాట్ఫామ్ వైపు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. బికాస్ ఒక చిన్న పిల్లవాడు అండ్ షైగా ఉంటాడని చెప్పి, దట్టు స్టిల్ ఇప్పటికీ అతని ఫేస్ పైన మనం చూస్తున్నాం కదా, బాయిష్ అపియరెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి. సో అతన్ని బిగ్ ప్లాట్ఫామ్ కి తీసుకురావడానికి అఫ్ కోర్స్ చాలా చేయాల్సి వచ్చింది, ట్రైన్ చేయాల్సి వచ్చింది. అండ్ ప్రకారం చూస్తే ఐపీఎల్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసినప్పుడు ధోని అలాగే సుందర్ మధ్యలో డిస్కషన్ ఏంటి, ఎవరో పిల్లాన్ని తీసుకొస్తున్నావంట, ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసి ఒక ప్రోమోని కూడా రిలీజ్ చేసినప్పుడు కూడా ఏంటి పిల్లల్ని ఇంత హైప్ చేస్తున్నారు అనేసి అంటూ చాలా డిస్కషన్ జరిగింది. అంటే
వీళ్ళు అంత టాలెంట్ ఉంది అనేసి రాహుల్ ద్రవిడ్ ముందుగానే ఫోకస్ చేసి రేపు యంగర్ జనరేషన్ కి ఇంకొక ఆయుధం రెడీ అయింది అని మనకు ముందుగానే ఇంటిచ్చేసారు అనుకోవచ్చా? ఒకటి మీరు అన్నారు కదా మహేంద్ర సింగ్ ధోని విషయం చెప్పారు. ఆ ధోని ఆ ప్రోమోలో కూడా సంజు సామ్సన్ ద కెప్టెన్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్, అఫ్ కోర్స్ అతని ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది. అండ్ అతను ఏమంటాడంటే ధోని అడిగిన దానికి క్వశ్చన్ కు, ధోని ఫస్ట్ టైం ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు యాజ్ కెప్టెన్ గా దిస్ క్రికెటర్ వాజ్ నాట్ ఈవెన్ బార్న్. 2010 లో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు ఒక టైటిల్ గెలిపించి పెట్టాడు. అండ్ ఇతడు జన్మించింది 2011 లో. సో అతడు ఏమంటాడంటే మహేంద్ర సింగ్ ధోని అట్లా అన్నప్పుడు సంజు సామ్సన్ ఏమంటాడంటే, యునో మీరు రిటైర్ కాకముందు కూడా అతన్ని చూస్తారు ఆడడం, అతడు ఒక సెంచరీ చేయడం చూస్తారని కూడా సంజు సామ్సన్ జవాబిస్తాడు. అండ్ అట్లాగే జరిగింది కూడా అబ్సల్యూట్. ధోని ఇంకా రిటైర్ కాలేదు. అండ్ వాళ్ళందరూ కూడా అఫ్ కోర్స్ నేను అనుకుంటాను హోటల్లో కూర్చొని చాలా ఎంజాయ్ చేసి ఉంటారు దిస్ యంగ్స్టర్స్ ఇన్నింగ్స్. యాక్చువల్లీ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి. అంటే 12 years అప్పుడు మీరు చూడండి సంధ్య ఎట్లా ఉంటుందంటే, జనరల్ గా పిల్లలన్నా యాక్చువల్ గా స్కూల్లోకి పంపే ఏజ్. చాలా మంది పేరెంట్స్ అయితే యూనో ఈ మధ్యలో అఫ్ కోర్స్ ఆ స్పోర్ట్స్ అవేర్నెస్ వచ్చింది కనుక ఎంకరేజ్ చేస్తున్నారు కానీ, బట్ జనరల్ గా ఎంకరేజ్ కూడా చేయరు అందరినీ కూడా. సో అటువంటి ఏజ్ లో అతడు ఒక యూనో రికార్డ్స్, ఒక చరిత్ర సృష్టించాడు అంటే సమ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నట్టే ఆ పిల్లలు, డౌటే లేదు. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సుధీర్ గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి కొడుకు కోసం జాబ్ మానేస్తే అన్న ఫ్యామిలీని చూసుకోవడము, తల్లి ఇతని కోసం పడిన ఆరాటము పోరాటము వైభవ్ చెప్పడం చూస్తూ ఉంటే, అంటే ఎంత కసిగా తను దీంట్లో ఎదగాలి అని ఫిక్స్ అయిపోయాడు అనేది చాలా. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళకు ఇంత స్టేజ్ దొరకడం కష్టము, అసలు ఆ టాలెంట్ ఎంకరేజ్ చేయరు, రకరకాలుగా మనం గతంలో వినున్నాం మనం. బట్ వైభవ్ ఇప్పుడు సంధ్య ఇప్పుడు ఉన్నటువంటి క్రికెటర్స్ అందరూ కూడా, ఇప్పుడు జైస్వాల్ చూడండి, జైస్వాల్ అంటే వాళ్ళ ఫాదర్ కొరకు ఎంత కష్టపడాల్సి వచ్చింది. గప్చుపుల మనం ఉన్న స్టోరీస్ విన్నాం మనం. అండ్ అట్లాగే రిక్షా పుల్లర్ యొక్క స్టోరీస్, ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ యొక్క ఫాదర్ హైదరాబాద్ లో చాలా కష్టపడ్డాడు. అండ్ చూడండి ఇప్పుడు ఎటువంటి డిఫరెంట్ లెవెల్ ఉన్నారు. నాట్ ఓన్లీ క్రికెట్ లోనే కాదు, మీరు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ తీసుకున్నట్లయితే మీరు ఐ థింక్ దీపికా కుమార్ అని చెప్పి ఇండియన్ ఫేమస్ ఆర్చర్ పేరు వినుంటారు. షీఈ్ ఆల్సో ఫ్రమ్ జార్ఖండ్, ఈ బిహార్ జార్ఖండ్ వాళ్ళ వీళ్ళందరూ కూడా. సో ఆమె ఫాదర్ కూడా అట్లాగే రిక్షా పుల్లర్, బట్ ఇప్పుడు చూడండి ఆమె ఒలింపిక్ లెవెల్లో ఆడి మంచి పేరు సంపాదించున్నారు. సో చాలా మంది అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ అందులో ఇది ఒకటి మీరు అన్నట్టుగా. అండ్ దట్ బీహార్ అంటే కూడా కొంచెం బ్యాక్వర్డ్ స్టేట్, మొదటి నుంచి కూడా బీహార్ కొంచెం ఆ స్టేట్ కూడా బ్యాక్వర్డ్ స్టేట్ అన్న పేరు కూడా ఉంది. బట్ పేరెంట్స్ కలపరిచినటువంటి ఎంకరేజ్మెంట్ మనం చాలా మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే ఈ ఐపీఎల్ ద్వారా రియల్ గా చెప్పాలంటే, మీరు ఫేమ్ కావడానికి, మనీ సంపాదించుకోవడానికి, అంటే ఒక కెరియర్ ఏర్పరచుకోవడానికి ఐ థింక్ యూ డోంట్ నీడ్ టు ప్లే ఫస్ట్ క్లాస్ క్రికెట్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవసరమే లేదు. మీరు రంజీ ట్రాఫీ ఆడాలి, దిలీప్ ట్రాఫీ ఆడాలి, టెస్ట్ క్రికెట్ లోనే ఆడితే పాపులర్ అవుతారన్నటువంటి ఒకటి అది అయిపోయింది అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఈ లీగ్స్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా పాపులారిటీ వస్తున్నాయి. మీరు ఒక క్రికెట్ అనే కాదు, ఇప్పుడు చూడండి ఫుట్బాల్ లీగ్స్ చాలా ఉంటాయి. లాలీగా లాంటి లీగ్ ఉంటుంది. లాలీగాలో మీరు ఆడినట్లయితే మీరు కంట్రీకి ఆడే పర్వాలేదు. ఇఫ్ యూ రిప్రజెంట్ యువర్ కంట్రీ ఇట్ హార్డ్లీ మ్యాటర్స్. మీరు లాలీగాలో పర్ఫామ్ చేశారంటే యు ఆర్ నోన్ టు ఎవ్రీ వన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్చువల్లీ. సో అట్లాగే మీకు చాలా లీగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కబడ్డీ లీగ్ లేదా, కబడ్డీలో కూడా అసలు యాక్చువల్గా ఇండియన్ టీంకి ఆడిన వాళ్ళు ఎంతమంది పేరు సంపాదించుకోలేదు. వాలీబాల్ లీగ్ లో సంపాదించుకోవడం లేదా, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లీగ్స్ ఉన్నాయి. సో ఈ లీగ్స్ వచ్చిన తర్వాత నేను ఏమనుకుంటానంటే ఒక మంచి అవేర్నెస్ వచ్చింది, పేరెంట్స్ కూడా ఆ ధైర్యం అనేది ఏర్పడుతుంది అసలు యాక్చువల్గా. అంటే మా పిల్లలను మేము స్పోర్ట్స్ లో జాయిన్ చేసినట్లయితే ఒక కెరియర్ అయితే ఉంటుందని. జస్ట్ ఇమాజిన్ చేయండి, 12 సంవత్సరాల వయసులో 1.1 crore పెట్టి అతన్ని తీసుకున్నారంటే ఎంత స్పెషల్ టాలెంట్ ఉండాలి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ లీగ్స్ యాక్చువల్లీ. సో మనం ముఖ్యంగా గుర్తించింది ఎవరు అని అంటే ఏం చెప్తారు సుధీర్ గారు? వీటిలో ఆ స్పెషాలిటీ ఉంది క్రికెటర్ లో అని గుర్తించింది ఎవరు? ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు ఫస్ట్? క్రెడిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ టోల్డ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ వాళ్ళ ఫాదర్ కి ఇవ్వాల్సింది. బికాస్ వాళ్ళ ఫాదరే ఫస్ట్ కోచ్ అని చెప్పి, అండ్ ఫాదర్ ద్వారానే అతడు క్రికెట్ లోకి వచ్చాడు. ఆ తర్వాత అఫ్ కోర్స్ డిఫరెంట్ కోచెస్ అతన్ని ట్రైన్ చేయడం చూస్తున్నాం. బట్ ఫస్ట్ క్రెడిట్ అనేది పేరెంట్స్ కి ఇస్తారు, అండ్ ఫస్ట్ క్రెడిట్ అనేది వాళ్ళ ఫాదర్ కి ఇవ్వాల్సిందే. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ లో ఇతడు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్న పిల్లవాడని చెప్పి మొదలే గుర్తించడం. అండ్ అది ఈరోజు మీకు రిజల్ట్ తెలుస్తుంది. అండ్ రీసెంట్ గా సంధ్య మేము ఐ థింక్ 4 months ago ఈ ఆక్షన్ జరుగుతున్నప్పుడు నేను దుబాయ్ పోయినాను, మా బ్రదర్ గుండా ఉండే. అండ్ అప్పుడు ఏషియన్ టోర్నమెంట్ అని చెప్పి, అండర్-19 టోర్నమెంట్ అని చెప్పి షార్జాలో మ్యాచెస్ అన్ని జరుగుతున్నాయి. అండ్ అతన్ని లైవ్ గా చూసాను, లైవ్ గా కలిశాను కూడా అసలు యాక్చువల్గా. ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఇండియా ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇన్ దట్ టోర్నమెంట్, శ్రీలంక చేతిలో ఓడిపోయినారు. బట్ ఆ పర్టికులర్ టోర్నమెంట్ లో కూడా కపుల్ ఆఫ్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ బీహార్ క్రికెట్ అసోసియేషన్ కూడా మెచ్చుకోవాలండి. బీహార్ క్రికెట్ అసోసియేషన్ రియల్ గా చెప్పాలంటే
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లాగా చాలా కాంట్రవర్సీస్ లో కూడా ఇరికినటువంటి అసోసియేషన్. అండ్ ఎందుకంటే ఇట్లాగే కొంతమంది టీమ్స్ డిఫరెంట్ అది చేస్తున్నారని చెప్పి, సో అసోసియేషన్ కూడా చాలా చాలా సపోర్టివ్ గా నిలిచింది. అండ్ దట్టు 12 సంవత్సరాలప్పుడే తన అరంగేట్రం చేశాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్. అఫ్ కోర్స్ 1942-43లో అలీముద్దీన్ అని ఒక క్రికెటర్ ఉండే. ఈ ప్లేట్ ఫర్ పాకిస్తాన్, ఈ వాస్ బార్న్ ఇన్ ఇండియా. అఫ్ కోర్స్ ఈ ప్లేట్ ఫర్ రాజస్థాన్, ఈ ప్లేట్ ఫర్ డిఫరెంట్ టీమ్స్ ఇన్ ఇండియా. ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్ళాడు. అండ్ అతని రికార్డు కొంచెం దాంట్లో తప్పిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ మేడ్ హిస్ డెబ్యూ ఎట్ ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్, సమ్ 73 డేస్ అనుకుంటాను. అండ్ దిస్ మ్యాన్ మేడ్ హిస్ డెబ్యూ 14 ఇయర్స్ 284 డేస్, అంతే ఒక డిఫరెన్స్. కానీ బట్ 15 ఇయర్స్ క్రాస్ కాకముందే డెబ్యూ చేయడం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో. అండ్ దట్టు అందరినీ మెప్పిస్తున్నాడు. అతను ఏం జస్ట్ తన యొక్క పర్ఫార్మెన్స్ అనేది నాట్ ఫ్లాష్ అండ్ ద ప్యాన్ అని చెప్పి కాకుండా కూడా ప్రతి దాంట్లో రాణిస్తున్నాడు. మీరు అండర్-19 టోర్నమెంట్ లో రాణించాడు. అండర్-19 టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా తోటి అద్భుతమైనటువంటి సెంచరీ సాధించడం, ఒక సిరీస్ లో. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ యాక్చువల్లీ, ఐ థింక్. సో ప్రతి దాంట్లో కూడా తన పర్ఫార్మెన్స్ తోటి మెప్పిస్తూ వచ్చాడు. అండ్ మొన్నటి ఇన్నింగ్స్ మీరు ఇమాజిన్ చేయండి సంధ్య, facing Siraj, who has been in tremendous form this season, facing Prasidh Krishna in tremendous form this season, అండ్ ఆ తర్వాత రాషిద్ ఖాన్ విషయం మనం చెప్పే అవసరం లేదు. రాషిద్ ఖాన్ బౌలింగ్ లో కూడా ఒక 6 బౌండరీ సాధించాడు. సో హీ డిడ్ నాట్ స్పేర్ ఎనీవన్ అండి. అండ్ అతను ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఈ లవ్స్ టు అటాక్ ద బౌలర్స్. అండ్ ద్రావిడ్ అదే చెప్పాడు, నీ స్టైల్ నువ్వు మార్చుకోవద్దని చెప్పి. ఏమవుతుందండి, చిన్నపిల్ల వాళ్ళకు ఒక్కొక్కసారి కొంచెం కోచెస్ ఇలా ఎందుకు ఆడుతున్నావు, అలా ఎందుకు ఆడుతున్నావు, ఇలా ఆడాలి అలా ఆడాలి అనేటువంటి వాళ్ళు ఏమవుతారంటే సందిగ్ధంలో పడిపోతారు. బట్ హీ హాస్ బీన్ గివెన్ ఫుల్ ఫ్రీడమ్ టు గో ఆల్ అవుట్ యాక్చువల్లీ. సో అలాగే అతను ఆడడంతో ఆ సక్సెస్ అనేది సాధించాడు సత్య. అలాగే సుధీర్ గారు, ఇందాక మీరు సచిన్ గురించి తీశారు కాబట్టి, సచిన్ టెండూల్కర్ ఈవెన్ ఆయన 16 ఇయర్స్ గా డెబ్యూ చేసింది ఇంటర్నేషనల్లీ. ఐ థింక్ యూర్ రైట్. యాక్చువల్లీ 15 ఇయర్స్ అప్పుడే టెస్ట్ ఫస్ట్ క్లాస్ లోకి రావడం, 16 ఇయర్స్ కు టెస్ట్ మ్యాచెస్ ఆడడం, అండ్ దట్టు 17 ఇయర్స్ అప్పుడు సెంచరీ సాధించడం. అండ్ ఇయాన్ బిషప్ చెప్పాడు కదా రీసెంట్ గా, అంటే మన వైభవ్ కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందా? వెల్ ఇట్స్ ఎ లాంగ్ వే టు గో అండి. అంటే ఇప్పుడే మనం ఆ కంక్లూజన్ కు రాలేము. బట్ అట్లా ఉన్నటువంటి క్వాలిటీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. అండ్ మంచి గ్రూమింగ్ చేయబడినట్లయితే నేను అనుకుంటాను స్కై ఇస్ ద లిమిట్ అండి. అతనిలో టాలెంట్ ఉంది, ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్ యాక్చువల్లీ. అండ్ దట్టు మరొక విషయం ఏంటంటే, ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. సో చిన్న బౌలింగ్ కూడా చేయగలుగుతాడని విన్నాం. అండ్ ఫీల్డింగ్ లో కూడా మంచి ఫీల్డింగ్ చేసే కెపాసిటీ ఉంది. సో సచిన్ టెండూల్కర్ లాగా అప్పుడే 100 సెంచరీలు సాధిస్తారా, సచిన్ టెండూల్కర్ లాగా ఎదుగుతారా అనేది వి షుడ్ నాట్ యాక్చువల్లీ అప్పుడే మనం డిస్కస్ చేయాలి. డెప్త్ లోకి అంటే లాంగ్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందని మనం చెప్పలేము. అందుకే నన్ను 16 ఇయర్స్ కి సచిన్ ఎంట్రీ ఉంది కాబట్టి వైభవ్ కూడా ఆపర్చునిటీ ఉంటుందా, నేను అందుకే అంటే 100 సెంచరీలు చేస్తాడా, అంటే ధోని లాగా విరాట్ కోహ్లీ లాగా తక్కువ టైంలోనే అంత ఇంటర్నేషనల్ ఫేమ్ వస్తుందా, అదే అంటే ఇప్పుడు చెప్పడం కష్టం ఆబ్వియస్లీ. ఇప్పుడు చూడండి, ఎంకరేజ్మెంట్ అనేది బీసీసీ ఆల్రెడీ ఇప్పుడు ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్నాయి అండర్-19, దాని కొరకు పంపుతున్నారు. అంటే దాని అర్థమైంది, అతనిలో స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, అతన్ని ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. అండ్ దట్టు ఐపీఎల్ ఆడించారు అంటే ఎంకరేజ్ చేసినట్టే కదా. సచిన్ టెండూల్కర్ ను కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 అతడు అరంగేటం చేయకముందు రాజ్ సింగ్ డోంగర్పూర్ అని చెప్పి అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్, అప్పటి చైర్మన్ గా కూడా ఉంది, సెలెక్టర్ ఆఫ్ చైర్మన్. అండ్ అతడు ఏమన్నాడంటే 1989 లో అసలు యాక్చువల్గా ఇండియా వెస్టిండీస్ టూర్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ టూర్ చేద్దామంటే అప్పుడు వద్దని చెప్పి పాకిస్తాన్ కొరకు ఆపారు. ఎందుకంటే అప్పుడు ఎస్ఎస్సి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉండే, అవి ఇంపార్టెంట్ స్టడీస్ అని చెప్పి. ఎందుకంటే సడన్ గా వెస్టిండీస్ లో అంటే కొంచెం చిన్నపిల్లలు ఏమైనా అవుతుంది. బట్ పాకిస్తాన్ లో కూడా ఫస్ట్ మ్యాచ్ లోనే అతనికి వకార్ యూనిస్ యొక్క బౌలింగ్ ఎవరు మర్చిపోతారు, బౌన్సర్ వేసిన తర్వాత అతనికి ఈ వాజ్ బ్లీడింగ్ అండి, బ్లీడింగ్ ప్రొఫ్యూజ్లీ, నెత్తురు గారుతుంది. బట్ అయినా కానీ భయపడకుండా తను ఒక ఇన్నింగ్స్ కంటిన్యూ చేశాడు. అండ్ ఆ తర్వాత స్కోర్డ్ రన్స్. అండ్ నౌ ఎన్ని సెంచరీలు సాధించాడు, ఎటువంటి క్రికెటర్ అనేది అందరికీ తెలిసిపోయింది. బట్ ఒకటి ఏంటంటే, మనకి ఇండియాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవ్రీ జనరేషన్ లో అద్భుతమైనటువంటి క్రికెటర్స్ లభిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సీరియస్లీ అంటే నేను నెక్స్ట్ అదే ఏంటంటే కపిల్ తర్వాత ఎవరు ఉంటారో అన్న ఒక డౌట్. తర్వాత నుంచి ఒక్కొక్కరు పుట్టుకుంటూ వస్తుంటమ్మా, ఇక్కడతో మన క్రికెట్ జనరేషన్ ఆగిపోతుందేమో, మళ్ళీ ఇంత అద్భుతమైన ఆటగాడు రాడేమో అనుకున్న ప్రతిసారి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి సీరియస్లీ. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 70s వాజ్ టోటలీ డామినేటెడ్ బై గవస్కర్, విశ్వనాథ్, వెంకసర్కర్, కపిల్ దేవ్ 83లో, తర్వాత అజరుద్దీన్ వచ్చాడు కెప్టెన్ గా, తర్వాత టెండూల్కర్ యుగం మొదలైంది, తర్వాత ధోని వచ్చాడు, గంగూలీ ఉన్నాడు, ద్రావిడ్, లక్ష్మణ్, తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. సో మరొక యంగ్స్టర్ ఇండియాకు లభించడం అనేది అదొక అదృష్టంగానే భావించాలి. బికాస్ ఎవ్రీ జనరేషన్ లో ఇండియా ఈస్ గెటింగ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ క్రికెటర్స్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ది
ఆర్గనైజేషన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈ ఫ్రాంచైజెస్ కూడా ఎంకరేజ్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒకవేళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అతని టాలెంట్ ను గుర్తించకపోయినట్లయితే యూ వుడ్ నాట్ హావ్ బీన్ ఇన్ ద టీమ్ టుడే. అండ్ ఈవెన్ దానికి అఫ్ కోర్స్ ఇప్పుడున్న వీళ్ళ అదృష్టం కూడా సుధీర్ గారు, సోషల్ మీడియా అనేది వీళ్ళని ప్రమోట్ చేస్తున్న విధానం కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అవునన్నా కాదన్నా? ఒకప్పుడు Of course అండి, ఏంటంటే ఇప్పుడు awareness అక్కడ వచ్చింది జరిగింది ఓన్లీ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు మాత్రమే న్యూస్ తెలిసేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎంటైర్ నేషన్లో కూడా క్రికెట్కి సంబంధించి కావచ్చు, ఏ స్పోర్ట్స్కి సంబంధించి అయినా మీరు అన్నట్టు ఒకప్పుడు కబడ్డీ అనేది అవుట్డోర్ గేమ్ అది, బట్ అది ఇండోర్లో ఎంత క్రేజ్ క్రియేట్ అయిపోయింది. ఇంక్లూడింగ్ ఖోఖో అంటే ఒకప్పుడు వాటిని మన ఇండియన్ స్పోర్ట్స్ని అసలు కౌంట్ చేయకపోయేవాళ్ళు. బట్ దానికోసం ఒక ఫ్రాంచైజీ ఏర్పడి ప్లేయర్స్ని కొనుగోలు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసి అసలు సీరియస్లీ అంటే స్పోర్ట్స్కి ఈ మధ్యకాలంలో ఒక స్వర్ణయుగం వచ్చిందనేసి అనుకోవచ్చా? యా చైల్డ్ ప్రొడ్యూస్ చాలా మంది ఉన్నారండి. ఎవ్రీ స్పోర్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ బ్యాడ్మింటన్ ఆల్సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 15-16 సింధు క్రియేటెడ్ హిస్టరీ. 2016 లోనే ఆమె యాజ్ ఎ యంగ్ ప్లేయర్ గా బ్యాడ్మింటన్ సిల్వర్ మెడల్ సాధించింది. సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ 2010 లో గెలిచి యాజ్ ఎ యంగ్స్టర్ గా చాలా పేరు తెలుసు. ఈవెన్ సానియా మిర్జా 2003 లో జూనియర్ వింబుల్డన్ టైటిల్ గెలిచి షీ క్రియేటెడ్ హిస్టరీ. సో ఎవ్రీ స్పోర్ట్ లో మీరు అన్నట్టుగా ఒక క్రికెటే కాదు, కబడ్డీ కాదు, ఎవ్రీ స్పోర్ట్ లో ఇండియాకు చైల్డ్ ప్రొడ్యూసర్స్ ఉంటూనే ఉన్నారు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్, నో డౌట్ అండి. ఓకే, ఇప్పుడు మరి వాళ్ళ మ్యాచ్ ఉంది, కొంచెం ఎంతైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వైభవ్ ఏంటంటే సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో 34 పరుగులే చేసి అవుట్ అయిపోయాను, స్టంప్ అవుట్ అయిపోయానని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడు చాలా మంది ఫీల్ అయిపోయారు. నెక్స్ట్ మ్యాచ్ కసిగా సెంచరీ చేశాడు. ఇప్పుడు ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్లో ఉంటాయి. మరి హ్యాండిల్ చేయగలుగుతాడా ఈ స్ట్రెస్ని? దట్ నెవర్ హ్యాపెండ్ విత్ ఈవెన్ టెండూల్కర్స్ ఆల్సో. అంటే ఇవాళ సెంచరీ కొట్టిన తర్వాత రేపు సెంచరీ కొట్టడం అనేది కూడా జరగలేదు. చాలా 25 ఇయర్స్ సుదీర్ఘమైనటువంటి కెరియర్ లోనే ఆయన 25 సంవత్సరాలు ఆడి 100 సెంచరీలు సాధించాడు. సో ఈ టాలెంట్ ను అఫ్ కోర్స్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 0 కొట్టినా 30 కొట్టా 40 కొట్టా ఈ పిల్లాడి విషయంలో చాలా మంది అంటే మా వాళ్ళు అడగండి అడగండి అంటూ ఫోర్స్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే తను భయం లేకుండా ఫియర్లెస్ గా ఆడాడు. అసలు ఫస్ట్ బాల్ కొడితేనే 6 వెళ్ళిపోయింది, ఇంకా అసలు ఆ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది అనేసి అనేది దాన్ని పుష్ చేస్తున్నారు మా వాళ్ళు. అంటే మీరు ఓన్లీ ఇతని విషయమే కాకుండా ఇప్పుడు 19 అంటే టీన్ ఏజ్ దాటక ముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్య అని చెప్పి పంజాబ్ కి ఆడుతున్నాడు, అతడు కూడా ఫియర్లెస్ గా ఆడుతున్నాడు, ఒక వండర్ఫుల్ సెంచరీ సాధించాడు. అండ్ అట్లాగే ఇప్పుడు ఆయుష్ మాత్రే అని చెప్పి రీసెంట్ గా చెన్నై టీమ్ లో జాయిన్ అయినాడు. ఈస్ ఫ్రమ్ ముంబై, 16-17 ఇయర్స్ అతని వయసు కూడా. అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అప్పుడే సెంచరీని సాధించాడు. అండ్ అతడు కూడా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. సో ఇవాళ రేపు అఫ్కోర్స్ మీరు T20 మ్యాచెస్ ఆడుతున్నారంటే ఫియర్లెస్ అప్రోచ్ అనేది ఉండాలి. బికాస్ మీరు టూ డిఫెన్సివ్ ఆడితే యూ కెనాట్ గెయిన్ ఆ లైమ్ లైట్ లోకి రాలేరు మీరు. ఇఫ్ యూ వాంట్ హాగ్ లైమ్ లైట్ ఓన్లీ ద బెస్ట్ వే ఏంటంటే యూ హ్యావ్ టు బి ఫియర్లెస్ అండి. అండ్ ఆ క్వాలిటీస్ అన్ని అఫ్ కోర్స్ ఇతరులో పుష్కలంగా ఉన్నాయి, డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళ మ్యాచ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే అసలు నో డౌటెడ్లీ వైభవ్ అనేది మనం కన్ఫర్మ్ అయిపోవాల్సిందే. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా ఆర్య చెప్పాడు కదా, ఈ వాంటెడ్ టు మీట్ ధోని అని చెప్పి. పంజాబ్ లో ధోని టీం వచ్చినప్పుడు కలవలేకపోయినాడు అని చెప్పి. అంటే అంత బిజీగా ఉంటారు క్రికెటర్స్. అండ్ ఈవెన్ చెన్నైలో నిన్న కలిసే అవకాశం అతనికి లభించింది. సో ఐ థింక్ మెయిన్ గా ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఈ రోజు ముంబై టీం తరఫున వస్తాడు. ద్రావిడ్ ఆల్రెడీ కోచ్ గా ఉన్నాడు. సో అటువంటి వాళ్ళని కలిసి కొన్ని సజెషన్స్ తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్నట్లయితే అదే ఒక పెద్ద బుమ్రా బౌలింగ్ చేయబోతున్నారు కాబట్టి వైభవ్ కి సంబంధించి ఖచ్చితంగా కొంత క్యూరియాసిటీ అయితే వాళ్ళ మ్యాచ్ లో ఉంది. మరి బుమ్రాని ఎలా ఫేస్ చేసే అవకాశం ఉంది? మరి బుమ్రా వైభవ్ని తట్టుకోగలుగుతాడా, వైభవ్ని బుమ్రా తట్టుకోగలుగుతాడంటే మీరు ఏమంటారు? ఒకటండి, T20 క్రికెట్ లో పెద్ద బుమ్రా అవన్నీ ఉండదండి. ఎంత పెద్ద బౌలర్ అయినా కానీ అసలు యాక్చువల్ గా రన్స్ ఇవ్వ కదా పోదు. ఇప్పుడు చూడాం కదా జోఫ్రా ఆర్చర్ అటువంటి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బౌలర్స్ 76 రన్స్ ఇచ్చాడు అగైన్స్ హైదరాబాద్. సో అప్పుడు కూడా యంగ్స్టర్స్ అతన్ని అటాక్ చేయడం చూడలేదా మనం? సో T20 ఫార్మాట్ లో బుమ్రాను కొట్టాడు, బుమ్రాను కొట్టలేదు మనం అని పట్టుకోవాలి. వాళ్ళ స్కిల్స్ ఎప్పుడు బయటపడతాయి అంటే లాంగ్ వర్షన్ లో డొమెస్టిక్ క్రికెట్ లో రంజీ ట్రాఫీ ఆడినప్పుడు, లేకుంటే టెస్ట్ క్రికెట్ ఆడినప్పుడు, 3-డే మ్యాచెస్ ఆడినప్పుడు అప్పుడు రియల్ స్కిల్స్ అనేవి బయటపడతాయి. బికాస్ అప్పుడు బౌలర్స్ కూడా కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు బుమ్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఓవర్సే వేసే ఛాన్స్ ఉంటుంది. బుమ్రా కూడా తన స్కిల్స్ టెస్ట్ చేయాలంటే కూడా ఒక్కొక్కసారి లైన్ లెంత్ దొరకకపోవచ్చు, ఒక్కొక్కసారి బ్యాటింగ్ వికెట్స్ పైన బ్యాట్స్మెన్ రాణించే అవకాశం ఉంటుంది. సో అటువంటిప్పుడు మనం పూర్తిగా స్కిల్స్ మనం టెస్ట్ చేయలేము. అంటే మామూలుగా పవర్ ప్లే కీ రోల్ అవునన్నా కాదన్నా, ఎందుకంటే వికెట్లు రావడానికైనా స్కోర్ పెరగడానికైనా రెండింటికి పవర్ ప్లే అనేది కీ రోల్. ఇక్కడ ఇటు బుమ్రా బోల్ట్ ఉన్నారు. బోల్ట్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శాంట్, వాళ్ళకి అందరు కూడా క్లాస్ బౌలర్. ఈవెన్ బాష్ అని చెప్పి సౌత్ ఆఫ్రికన్ బౌలర్ కూడా
ఆల్దో ఈ మేడ్ లేట్ ఎంట్రీ ఇంటూ క్రికెట్. అతను కూడా అద్భుతమైనటువంటి ఫాస్ట్ బౌలర్. సో చాలా మంచి అటాక్ ఉంది. అండ్ దీపక్ చహర్‌కు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో వీళ్ళందరినీ ఫేస్ చేసి నేను అనుకుంటాను ఈవెన్ సెంచరీ కొట్టకున్నా 20, 30 రన్స్ స్కోర్ చేశా గానీ దట్స్ గోయింగ్ టు గివ్ హిమ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ అండ్ ఓకే. బికాస్ హీస్ గాట్ క్వాలిటీ, ఏజ్ ఆన్ హిస్ సైడ్ అండ్ హోప్ దట్ హీల్ కమ్ ఎ లాంగ్ వే. మరి ఎలా ఉంటుంది చిచ్చర పిడుగు ఫ్యూచర్ అనేది? అంటే నెక్స్ట్ మ్యాచ్ ఇంకా ఎక్కడ ఉంటుంది అనేది ఫోకస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అంటే బీసీసీఐ ఈ చిచ్చర పిడుగు మీద ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా? స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ, అలాగే ఇప్పుడు కంప్లీట్ నేషనల్ వైడ్గా ఫేమ్ అయితే వచ్చిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ పిల్లాడి విషయంలో ఏదైనా స్పెషల్ కేర్ కానీ ప్లానింగ్ కానీ ఉండే అవకాశం ఉంటుందా? ఈస్ బికమ్ టాక్ ఆఫ్ ది క్రికెటింగ్ వరల్డ్ అయినాడు, అందులో డౌటే లేదు. ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతటా కూడా క్రికెట్ ఎక్కడైతే ఆడుతుంటారో ఇష్టపడుతుంటారో ఎవ్రీబడి ఈస్ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ హిమ్. అండ్ అందుకని బీసీసీఐ కూడా ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ కంటే ముందు అండర్-19 టూరింగ్ కూడా వెళ్తుంది. సో దాంట్లో టెస్ట్ మ్యాచెస్ ఆడడానికి, వన్డే మ్యాచెస్ ఆడడానికి ఇంక్లూడ్ చేశారంటే ఐ థింక్ దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. గుడ్ ఎంకరేజ్మెంట్ ఫస్ట్లోనే అతనికి అవకాశం వచ్చింది. బట్ ఇంకా లాంగ్ వే 12 ఇయర్స్ అంటే ఐ థింక్ ఇంకొక 18 టు ఇంకొక 20 ఇయర్స్ వరకు క్రికెట్ అయితే యాక్టివ్ క్రికెట్ ఆడే ఛాన్స్ ఉంటుంది అతనికి. సో లాంగ్ వే టు గో. ఈస్ గాట్ స్పెషల్ టాలెంట్ అండ్ వి జస్ట్ విష్ హిమ్ ఆల్ గుడ్ లక్ అండి. ఆల్ ఓకే. అతని అసైన్మెంట్స్ అన్నింటిలో కూడా మంచి రాణించాలని చెప్పి మనం కోరుతున్నాం. ఖచ్చితంగా అది అందరం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన క్రికెట్ టీం నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పటి నుంచి వెళ్ళే ఫామ్లోకి వచ్చింది అని అంటే ఇంకా అందరికీ హ్యాపీయే. మరి అందులోని జైపూర్లో హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఎంత స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉంటుంది అనుకున్నా మ్యాచ్? ఐ థింక్ జైపూర్ లో అంటే అఫ్ కోర్స్ మొన్నటి మ్యాచ్ 200 మ్యాచ్ చూసాం. బట్ జైపూర్ లో బిట్ ఆఫ్ బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉంటాయి కొన్ని ఫేజెస్ లో. 180, 190 కూడా కొంచెం టైట్ స్కోర్ కావచ్చు. బికాస్ ముఖ్యంగా ముంబై టీంలో మంచి బౌలర్స్ ఉన్నారు. అండ్ రాజస్థాన్ టీం బౌలింగ్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి అటాక్ వాళ్ళది. అసరంగా, తీక్షణ, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్చర్ హాస్ బీన్ ఫెంటాస్టిక్ ఫర్ దెమ్. అండ్ సందీప్ శర్మ వీళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సమ్ 180, 190 కూడా ఒక మంచి స్కోర్ కావచ్చు. ప్రతిసారి 200+ స్కోర్స్ కావాలని రూల్ ఏం లేదు. అయినట్లయితే అవన్నీ కూడా బోనస్ అవుతాయి. బికాస్ ఇఫ్ పీపుల్ లైక్ సూర్యవంశీ, జైస్వాల్ ఇద్దరు కూడా మంచి మంచి పార్ట్నర్షిప్ నమోదు చేసినట్టయితే ఈ రోజు కూడా పవర్ ప్లేలో మీరు అన్నారు కదా, ఐ థింక్ ఇట్ కెన్ హ్యాపెన్ ఆల్సో. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే. థ్యాంక్ యూ సుధీర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైవ్లో అందుబాటులోకి వచ్చినందుకు. మొత్తానికైతే ప్రస్తుతం ఇవాళ జరగబోతున్న మ్యాచ్లో మరొకసారి వైభవే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది సీనియర్స్ని ఎదుర్కోబోతున్నాడు. అందులోనూ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉన్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి క్రికెటర్, బౌలర్. ఎందుకంటే ఇవాళ ప్రాక్టీస్ మ్యాచ్లో స్పిన్ కూడా వేసాడంటే, ఒక వికెట్ కూడా తీసాడంట. ఈవెన్ సుధీర్ గారు కూడా చెప్పారు లెఫ్ట్ హ్యాండెడ్ అనేసి అని. కాబట్టి ఖచ్చితంగా రాబోయే మన క్రికెట్కి సంబంధించి ఒక జూనియర్ని ఇప్పటి నుంచే మనం తయారు చేశాము. ఇంకా నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి సంబంధించి కూడా ఇంకా ఢోకా అవసరం లేదు. ఇప్పటి వాళ్ళతో పాటు తిను మూవ్ ఆన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. బీసీసీఐ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది అనేసి చెప్తున్నారు. చూద్దాం, ఇంకా ఇలాంటి చిచ్చర పిడుగులు చాలామంది తమ టాలెంట్ నిరూపించుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా స్కోప్ ఉంటుంది స్పోర్ట్స్లో అనేది పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని తెర మీద తీసుకొస్తున్న నేపథ్యంలో ఇలాంటివి కనిపించినప్పుడు మిగతా వాళ్ళకు కూడా అది ఎంకరేజింగ్గా ఉంటుంది. సీరియస్లీ మన ఇండియన్ స్పోర్ట్స్ అనేది ఇప్పుడు పతాక స్థాయికి చేరడం, ప్రతి ఒక్కరిలో ఇండియన్ టీం గురించి మాట్లాడడం అనేది అందరం గర్వించదగ్గ విషయమే. కాబట్టి ఖచ్చితంగా వైభవ్కి మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తాను.